ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 27వ తేదీ వినాయక చవితి మొదలు మీనరాశి వారికి అదృష్ట మార్పులు. ఒక స్త్రీ ప్రవేశం మీరు పడిన కష్టాల నుండి విముక్తి 100% జరగబోయేది. ఇది ఆగస్టు 27వ తేదీ వినాయక చవితి మొదలుకొని మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ప్రవేశించబోయే స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చాలా చక్కటి పెను మార్పులు అయితే చూస్తారు. మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. అనవసరమైన ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనియ్యకండి. ఈశ్వర నామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగ ఫలితం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు విజయవంతం అవుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. పెట్టుబడుల విషయంలో మీకు మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. కలలో కూడా ఊహించలేనటువంటి పూర్తి మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అత్యంత కీలకమైన మరియు మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. జన్మశని ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు మరియు పనులలో ఆలస్యం కూడా కలగవచ్చైనప్పటికీ రాశ్యాధిపతి గురుడు 4వ ఇంట్లో, ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లోనూ బలంగా ఉండడం మీకు ఒక గొప్ప రక్షణ. ముఖ్యంగా ఆగస్టు 17 తర్వాత ఏర్పడే హర్షయోగం ఈ రాశి వారికి అనూహ్యమైన విజయాలను అందిస్తుంది. వృత్తిపరంగా ఈ సమయం నిరాశగా కనిపించినప్పటికీ కూడా కష్టానికి గుర్తింపు అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా ఇది మిశ్రమంగా ఉంటుంది. జన్మశని మరియు 12వ ఇంట్లో రాహు ఉండడం వలన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయితే ధన భాగ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన ఆదాయానికి లోటు అయితే అసలు ఉండదు. వ్యాపార భాగస్వామ్యాల ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం ఉంటుంది. ఈ నెల 3వ వారం నుండి సూర్యుడి బలం వలన ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపడి పాత అప్పులు తీరుస్తారు. ఈ రాశి కుటుంబ జీవితానికి ఇది ఒక చాలా మంచి సమయంగా చెప్పాల్సి ఉంటుంది. రాశి అధిపతి గురుడు 4వ ఇంట్లో అంటే సుఖస్థానంలో ఉండే సమయంలో గృహంలో ప్రశాంతత, సంతోషము ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 5వ ఇంట్లో శుభగ్రహాల సంచారం వలన పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయము. జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బాగుంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. జన్మశని వలన నీరసం, మానసిక ఆందోళన ఉంటాయన్నప్పటికీ రాజ్యాధిపతి గురుడు బలంగా ఉండడం, 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి మీరు కోలుకుంటారు. మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయట కూడా పడగలుగుతారు. అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు. వ్యాపారస్తులకు ఈ సమయం 3వ వారం నుండి కూడా అభివృద్ధి చూస్తారు. రాబడి కూడా అప్పటి నుండి మీకు పెరుగుతుంది. ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వామ్యాలతో ఆర్థికపరమైన విషయాలు పారదర్శకంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. చూసారు కదండి ఈ రాశి వారి గురించి. మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం.
మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం ఈ రాశి వారికి అసలు చేత కాదు. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరి తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేంత వరకు కూడా ఈ రాశి వారికి మనశ్శాంతి అయితే ఉండదు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. వీరు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు ఎప్పటికప్పుడు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపుతుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా ఈ రాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఈ మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారు కానీ సుఖ జీవితానికి వీరు అలవాటు పడ్డవారుగాను ఉంటారు. అయితే ఉత్తరాభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరాభద్ర 2వ పాదంలో జన్మించిన వారు అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. వీరికి జ్యోతిష్య పరిచయం కూడా ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరాభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని వీరు చెప్పవచ్చు. ఉత్తరాభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. రేవతి 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. చూసారు కదండి. మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.